అభివృద్ధి వైపు కర్నూలు అడుగులు దినదిన అభివృద్ధి చెందే దిశగా ఉమ్మడి కర్నూలు జిల్లా అడుగులు పడ్డాయని పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, వ్యాపారులు కర్నూలు పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని 25% పెట్టుబడులు పెడితే 75% రాబడి ఉంటుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు వెంకటేష్, కేటరాయి సిబ్బంది, వ్యాపారులు, బిల్డర్స్ చెబుతున్నారు. కర్నూలు నగరంలోని ఎస్సీ, బీసీ కళాశాల మైదానంలో క్రేడ్ హై ప్రాపర్టీ బిల్డ్ టెక్ షో రెండవ రోజు ఆకర్షణీయంగా అతిథులతో కొనసాగింది. సరే సరే అది కదా సార్ సార్ అట్లానే పోండి సార్ ఒక్క నిమిషం సార్ పైకి వెళ్ళండి. క్రేడియా బిల్డర్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. ఇది కర్నూలులో చేస్తున్నారు. ఇది కర్నూలులో చేసిన మెగా ఈవెంట్ మాదిరిగా ఏదో బాంబేలోనో ఢిల్లీలో చూసినట్ల ఈ బిల్డర్స్ అంతా చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పక్కనే ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పట్టణంలో కూడా బ్యూటిఫుల్ మళ్ళీ కాంప్లెక్స్లు నిర్మించడం, అలాగే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్లా ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ దగ్గరలో ఉన్నట్ల ఇండ్లు కట్టివ్వటం, ఆ మోడల్ హౌస్ ప్రజెంటేషన్ చేసి మేమున్నాము అని రూల్స్ ప్రకారం కట్టించి లీగలైజ్డ్ ప్రాపర్టీ తీసుకొచ్చి చక్కగా అందరికీ జాతీయంగా ఆధ్వర్యంలో లేదా యాక్ట్ ప్రకారం ఆధ్వర్యంలో ప్రకారం అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము ఏం చేస్తాం, మేమేం చేయబోతున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ దాదాపు 60 సంస్థలు ఇక్కడ ఎంత షో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎస్పెషల్లీ ఈ కర్నూలు మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ కాబోతుంది. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కర్నూలు మీద ప్రత్యేక చొరవ పెట్టి దీనికి సపరేట్గా ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా నేను 2 విషయాలు చెప్తాను మీకు. అంతా కర్నూలు ఏ విధంగా డెవలప్ కాకుండా నేను చెప్తాను. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం నేను అనంతయ్య గారు వెంచర్ పక్కన ఉన్నటువంటి సాయిబాబా బాలసాయిబాబా దగ్గర ఉన్నటువంటి 23 ఎకర్స్ ఆల్మోస్ట్ దాన్ని స్టేడియంగా మార్చబోతున్నారు. క్రికెట్ స్టేడియం అయితేనేమి, దాంట్లో హాకీ అయితేనేమి, అది అన్ని రకాలుగా ఒక 4-5 స్పోర్ట్స్ తీసుకొస్తున్నారు. అది కూడా దాంట్లో ఏమైందంటే రేపు 7వ తారీఖు ఎక్కువ రోజులు ఈరోజు నుంచి కరెక్ట్ 1 వీక్ టైం పెట్టుకోండి. 7వ తారీఖు అంతా నెక్స్ట్ మంత్ మనకు రఫ్ ప్రింట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 4 to 5 months అంతా ఏర్పాటు అయిపోతుంది. అన్నీ ఆల్మోస్ట్ అకామిడేషన్ అంతా ఏర్పాటు అయిపోతుంది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి చైర్మన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి కేసీఎం చిన్ని గారు వచ్చి సందర్శించడం జరిగింది. కేసీ భరత్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు అయితేనేమి, మేమైతేనే అందరం సందర్శించి దాని ప్రణాళికలన్నీ ఒక వారం ఏర్పాటు చేయబోతున్నాం. ఒక 4 days తర్వాత విజయవాడ ఎంత ప్రణాళికలు ఎంత పడతా ఉంది కాబట్టి అక్కడ ఆ విధంగా డెవలప్ అవుతాయి. ఇక రెండో విషయం, మేము వెంచర్లన్నీ ఇక్కడ ఇంత మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. కర్నూలు ఏ విధంగా డెవలప్ అవుతుంది నేను 3 అంశాలు చెప్పేస్తాను. భారతదేశ వ్యాప్తంగా పారిశ్రామికంగా ఈ కర్నూలు ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి 13 పాయింట్లు ఇచ్చారు. 3 పాయింట్స్ అంటే పారిశ్రామిక కేంద్రాలు. దాంట్లో 13లో మన కర్నూలు ఒకటి సెలెక్ట్ అయింది, కోరవగల్ ప్రాంతం. ఎందుకంటే దీంట్లో బెనిఫిట్ ఏమంటే మనకు దాదాపు ఇప్పటికీ
ఇప్పటికే 2,800 కోట్ల రూపాయలు డిపాజిట్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఈ కూటమి ప్రభుత్వంలో అంటే మీరు ఒకసారి ఆలోచించండి. డెవలప్మెంట్ అనేది వేదికగా వెళ్తున్నది. ఇది ఒక అంశం. ఆ 2,800 ఎకరాలు ఏదో తీశారు కదా, 2,800 కోట్లు ఇచ్చారు కదా, అట్లా ఉంటుంది. అందుకే లేదు ఇక్కడ అంత ఫండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు టెండర్లు వేస్తూ ఉన్నారు. రైల్వే అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ఇరిగేషన్ అయితే అక్కడ వాటర్ స్పెషలిస్ట్ ఇస్తూ ఇప్పుడు మనకు ఎమర్జెన్సీగా రోడ్ల హబ్ ఒకటి ఇంకా 10 రోజుల్లో జస్ట్ 10 డేస్లో శంకుస్థాపన జరగబోతారు. 116 ఎకరాలతో ఫస్ట్ ఫేజ్ రోడ్ల హబ్